మాట్లాడటం మరియు ఆలోచించడం వంటి శారీరక కార్యక్రమాల్ని చేయటానికి మరియు మానసిక కార్యక్రమాల్ని చేయటానికి ఉపయోగించుకుంటాం. ఇవన్నీ పనులను చేయడానికి ఉపయోగపడేది విశ్వశక్తి. విశ్వశక్తి యొక్క ప్రవాహం మన ఆలోచనలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. మనం ఆలోచించడం ప్రారంభించినప్పుడు విశ్వశక్తి యొక్క ప్రవాహం ఆగిపోతుంది. అంటే మన ఆలోచనే విశ్వశక్తి యొక్క ఆనకట్ట అని అర్థం. విశ్వశక్తి యొక్క ప్రవాహం తగ్గినప్పుడు శక్తి నాడుల్లోని శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ తగ్గుదల వల్ల మన శరీరం యొక్క శక్తి నాడుల్లో కనబడని సూక్ష్మమైన బిందువులు ఏర్పడతాయి. ఇవి క్రమక్రమంగా మన శరీరాన్ని వ్యాధి బారిన పడేలా చేస్తాయి. మన శరీరంలోని శక్తి యొక్క తగ్గుదలే అన్ని వ్యాధులకు మూల కారణం. అధికంగా విశ్వశక్తి ధ్యానం చేయటం వల్లే మనకి లభిస్తుంది. ఈ శక్తి మన శరీరంలోని నాడుల ద్వారా శరీరం అంతటా వ్యాపిస్తుంది. ఎప్పుడైతే విశ్వశక్తి అధికంగా శక్తి నాడుల్లో ప్రవహిస్తుందో అప్పుడే సూక్ష్మమైన బిందువులు నశించిపోతాయి. అప్పుడు మన శరీరం